అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ అమ్మ చిట్టి చిలకమలూలు. అమ్మ, మనం మొన్న యాదగిరి గుట్టకి వెళ్ళాం కదా, అది లోపల గర్భగుడి పైన అది జేజాగ్ పిల్లర్లకి వెళ్ళి వచ్చి ఎవరినో చంపేస్తున్నాడు. అదేంటి అమ్మా? ఓ అదా, నువ్వు పైకి చూస్తుంటే దేవుని మొక్కకుండా నువ్వేం చూస్తున్నావో అనుకున్నా. చాలా బాగా అబ్జర్వ్ చేసావురా, వెరీ గుడ్. అప్పట్లో హిరణ్యకశ్యపుడు అనే డెమోన్ కింగ్ ఉండేవాడు. తనకి సూపర్ పవర్స్ ఉండడం వల్ల అతనే గాడ్ అని ఫీల్ అయ్యేవాడు. అతనికి ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు ఫోర్స్ చేస్తాడు, నువ్వు నన్నే పూజించాలి అని అంటాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం గ్రేట్ విష్ణు డివోటీ కాబట్టి శ్రీహరికే నా జీవితం అంకితం అంటాడు. హిరణ్యకశ్యపుడు ఈవిల్ కాబట్టి ఈవిల్ థాట్సే ఉంటాయి, అవునా? కాబట్టి ప్రహ్లాదుని చంపమని చాలా ప్లాన్స్ చేస్తాడు. ఒకరోజు మంటల్లో కూర్చోబెట్టి చంపేద్దాం అనుకుంటాడు కూడా. కానీ ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ఎందుకంటే విష్ణుమూర్తి ఉన్నాడు కదా తన భక్తులను కాపాడుకోవడానికి. ఒకరోజు హిరణ్యకశ్యపుడే స్వయంగా ప్రహ్లాదుని చంపాలని వస్తాడు. ఒక క్వశ్చన్ వేస్తాడు ప్రహ్లాదుని, ఏంటంటే, ఏడి నీ దేవుడు? నాకు అసలు కనిపించట్లేదు, చూపివు అంటే. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, దేవుడు అనేవాడు ఓమ్ని ప్రజెంట్, అంటే ఎక్కడైనా ఉంటాడు. ఇందులో ఉంటాడు, అందులో ఉంటాడు, గాలిలో ఉంటాడు, నీళ్ళలో ఉంటాడు అంటాడనమాట. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అనగానే ఉంటాడు అని ప్రహ్లాదుడు అంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు కోపంతో తన గదతో స్తంభంని పగలగొడతాడు. అందులో నుంచి విష్ణుమూర్తి నృసింహ అవతారంతో వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి చంపేస్తాడు. అదే నువ్వు ఆ రోజు గుడిలో చూసింది. దేవుడు గుడిలోనే ఉన్నాడా? ఎక్కడైనా ఉంటాడా? అవునురా, ఆయన సర్వంతర్యామి. సబ్స్క్రైబ్.